ఫైనల్ రిజల్ట్ ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు కదూ. హమ్, ఇదంతా ఎలా జరిగిందోనని షాక్లో ఉన్నావు కదా. నా భర్త నా ప్రాణం, ఆయన్ని నా నుంచి లాక్కుపోతాను అంటే ఎలా? నువ్వు మా అక్కని వాడుకుని నా కాపురం కూల్చాలి అని చూస్తే నేను నీ పిన్నిని వాడుకుని సంతకాలు చేయించాను. ఎలా ఉంది? అంత కోపంగా చూడకు. ప్రాణాలు పోతాయంటే తప్పనిసరి పరిస్థితుల్లో చేయించింది. నా భర్త గతం మర్చిపోలేదని తెలుసు. నువ్వు ఆడేదంతా నాటకమని తెలుసు. అన్ని ఆధారాలు నా దగ్గరున్నాయి. చూడు. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించున ప్రాణాలు తీస్తానని మాయ బెదిరించింది. అందుకే ఈ పని చేయాల్సి వచ్చింది. యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతని. మాయ నా భార్య పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తే తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సి వచ్చింది. ఆదిత్యకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అతను గతం మర్చిపోయే అవకాశం లేదు. ఇవి కోర్టులో చూపించి నిన్ను జైలుకు పంపి ఈ కేసు నేను గెలవచ్చు. అయినా సరే నీకు ఆయనకి పెళ్ళయిందని మళ్ళీ విడాకులు తీసుకున్నారని నీ అబద్ధాన్ని నిజం చేస్తూ ఇంత నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చిందో తెలుసా? మా అక్క కోసం. నీ పెళ్లి నిజం కాదని తెలిస్తే ఆ పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ కూడా నిజం కాదు అని తేలుతుంది. అప్పుడు మా ఆయన చేత సంతకాలు పెట్టించింది మా అక్క అని రుజువవుతుంది. నీతో పాటు మా అక్క కూడా దోషిగా నిలబడాల్సి వస్తుంది. కాబట్టి మా అక్కని కాపాడుకోవడం కోసం, మా అక్కని మా ఇంట్లో ఉంచడం కోసం ఇదంతా చేయాల్సి వచ్చింది. అలాగని నిన్ను 130 రూపాయల ఫైన్తో వదిలేస్తానని అనుకోవద్దు. నీ క్లైమాక్స్ వేరేలా ప్లాన్ చేశాను. మాయా, యు ఆర్ అండర్ అరెస్ట్. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? నేనేం చేశాను? ధరణి ఇంట్లోకి దూరి ధరణి మీద హత్యా ప్రయత్నం చేయాలని చూసినందుకు. ఏం మాట్లాడుతున్నారు? నేను హత్య ప్రయత్నం చేయడం ఏంటి? ఆధారాలతోనే అరెస్ట్ చేయడానికి వచ్చాం. అన్ని కోర్టులో సబ్మిట్ చేస్తాం. మీరు మర్యాదగా మాతో రండి. పొద్దున్న ఏమన్నావు? నా చాప్టర్ క్లోజ్ అన్నావు. ఇప్పుడు నీ చాప్టరే క్లోజ్ అయిపోయింది. హలో అమ్మా. హలో నాని. మనమే గెలిచామమ్మా. నీ కోడలు టైలర్ ఇక్కడ. ఓడించడం ఎవ్వరి తరం కాదు. త్వరగా బయలుదేరొచ్చేయండి. వచ్చేస్తున్నావమ్మా. సరేనన్నా. టైలర్ టైలర్, అమ్మ ఫుల్ హ్యాపీగా ఉంది. ఎప్పుడెప్పుడు మనల్ని చూడాలని ఎదురు చూస్తుంది. పద టైలర్. లాయర్ గారు, చాలా థ్యాంక్స్. సమయానికి వచ్చి కాపాడారు. నాదే ఉందమ్మా. నాకంటే తెలుగుగా నువ్వు ఆలోచించి అంతా ప్లాన్ చేశావు. మీరే లేకపోయి ఉంటే
ఇదంతా జరుగుండేదే కాదన్నా. మీ మేలు నేను ఈ జన్మకి మర్చిపోలేను. ఏంటమ్మా ఇది? నువ్వు చేయమన్నావు చేశాం. ఇది కూడా చేయకపోతే ఇంకెందుకు? అక్క, నువ్వు భయ్యా మస్తు హ్యాపీగా ఉండాలి. దానికి ఏం చేయాలన్నా చేస్తాం. సరే ఉంటాను. వెళ్ళొస్తాం లాయర్ గారు. మంచిదమ్మా. భగవంతుడా, పెద్ద గండం గట్టెక్కించావు. మళ్ళీ ఇలాంటి సమస్యలేవి రాకుండా కుటుంబం మొత్తం కలిసి సంతోషంగా ఉండేలా చూడు. లాయర్ శ్రావణి, బయటికి రా. ఏయ్ ఆగండి. ఎవరు మీరు? ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారు? లాయర్ శ్రావణిని బయటకు రమ్మనండి. మా కోడలు లేదు, కోర్టుకు వెళ్ళింది. అసలు మీరు ఎందుకు గొడవ చేస్తున్నారో చెప్పండి. ఎందుకా? మా అన్నని కోర్టు కేసు నుంచి విడిపిస్తానని చెప్పి మా చేత ఇంటి వంట భోజనంలో మందు కల్పించింది. కానీ ఈరోజు మా అన్న కేసు వాదించకుండా వేరే వాళ్ళ కేసు వాదించింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం. దొరికితే జైలుకి వెళ్తామని తెలుసు కూడా మా అన్న కోసం రిస్క్ తీసుకొని మరి ఇంటి వంట భోజనంలో ఆవిడిచ్చిన మందు కలిపాం. రోడ్డు మీద కనిపించినప్పుడు కూడా మా అన్నను విడిపిస్తానని చెప్పి మోసం చేసింది. వచ్చాక నీ కోడలికి చెప్పు, మా అన్న గనక జైలు నుంచి బయటికి రాలేదో ఇప్పుడు ఇంటి బయటకు పగిలాయి, అప్పుడు లోపలివి పగులుతాయి. రేయ్ రారా. ఇదంతా శ్రావణి చేయించిందా? ఎందుకు ఇలా చేసింది? టైలర్, చాలా 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 అంటే చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఏదో ఒకటి చేస్తావని తెలుసు కానీ మాయాని ఈ రేంజ్లో ఫూల్ చేస్తావని అస్సలు ఊహించుకోలేదు. తను మ్యారేజ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పెడితే నువ్వు డైవర్స్ డాక్యుమెంట్స్ పెట్టించి బోల్తా కొట్టించావు. నువ్వు గ్రేట్, నువ్వు సూపర్, నువ్వు కేక టైలర్. అబ్బా చాలు సారు, కారు ఎక్కినప్పటి నుంచి పొగుడుతూనే ఉన్నారు. ఊరికే పొగడ్డంలోనే సరిపోతుందా? ఇంకేమైనా ఉందా? ఎందుకు లేదు, నువ్వు ఏం కావాలంటే అది. ఈరోజు నువ్వు చేసిన దానికి నీకు ఏమి ఇచ్చినా తక్కువే. చెప్పు టైలర్, నీకేం కావాలి? అబ్బా సారు, ఊరికే అన్నాను, నాకేం అవసరం లేదు. అదేం కుదరదు. ఈరోజు నువ్వు ఏదో ఒకటి కోరుకొని తీరాల్సిందే, నేను తీర్చి తీరాల్సిందే. ప్లీజ్ టైలర్ చెప్పు. సారు, ఆ మాయ నుంచి మిమ్మల్ని కాపాడుకున్నాను.
నాకంతకన్నా ఇంకేం కావాలి? అది సరే కానీ టైలర్, కానీ ఇప్పుడు నేను నీకు ఏదో ఒకటి ఇస్తేనే ఈ సంతోషానికి పరిపూర్ణత. ప్లీజ్ టైలర్, నా కోసం ప్లీజ్ ప్లీజ్ టైలర్. అయ్యో ఏం అడగాలి? హా సారు, నాకు ఐస్ క్రీమ్ కావాలి. హ? ఐస్ క్రీమా? అంతేనా? చాలు సారు, మా సార్ చేత్తో ఇచ్చే ఐస్ క్రీమ్ అయినా అమృతంలా ఉంటుంది. సరే, ఐస్ క్రీమ్ తిందాం. ఇదిగో ఇదిగో ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ. వెళ్దామా? కాలాలని మరిపిస్తూ నందనే అందిస్తూ నా ప్రయాణం. సరే బయలుదేరదాం. ఇప్పుడు నాకెంత రిలీఫ్గా ఉందో తెలుసా టైలర్? ఆ మాయ దగ్గర నుంచి కాల్ రాదు, నేను గతం మర్చిపోయానేమో, అందులో ఏం జరిగిందో అన్న టెన్షన్ లేదు, ఇక ఫుల్ హ్యాపీ. మాయ బాధ పోయింది, కానీ ప్రియమైన శత్రువు అక్క పక్కనే ఉంది సారు. ఇప్పుడు ఈ కేసు ఓడిపోయినందుకు అక్క ఇంకెంత రగిలిపోతుందో, ఇంకేం ప్లాన్ చేస్తుందో. అసలు ఇవన్నీ అక్కే చేస్తుంది అని తెలిస్తే అత్తయ్య బావగారు ఏమైపోతారో. ముందు ముందు ఏం జరుగుతుందో తలుచుకుంటేనే భయం వేస్తోంది. సారు, ఏంటిదంతా? ఏమై ఉంటుంది? అత్తయ్య, అమ్మా, అత్తయ్య ఏమైంది? బయట పూల కుండీలన్నీ పగిలున్నాయేంటి? ఏమైందమ్మా? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ముందు ఆ విషయం చెప్పండి. ఏ విషయం గురించి అడుగుతున్నారు అత్తయ్య? అయినా మీకు తెలియకుండా ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అత్తయ్య? నాకు ఏం తెలియట్లేదరండి. ఈ రోజు వరకు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అసలు ఏమీ తెలియటం లేదు. శ్రావణి ఎక్కడ? శ్రావణి, ఏం జరుగుతుంది శ్రావణి ఇంట్లో? ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు?
దేని గురించి అడుగుతున్నారు? ఇంటి వంట భోజనంలో మందెందుకు కలిపావు? అత్తయ్య, ధరణి, నువ్వు మాట్లాడొద్దు. నేను శ్రావణిని అడుగుతున్నాను. చెప్పు శ్రావణి, ఎందుకు కలిపావు? ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? నన్ను నిందిస్తున్నారేంటి? ఏదో మీరు బాధపడుతున్నారు కాబట్టి ఆ కేసుని వీళ్ళ తరఫున వాదించి వీళ్ళని గెలిపించడం నేను చేసిన తప్పు. ఆపు శ్రావణి. నువ్వే చేయించావని తెలుసు. నువ్వు ఎవరితో చేయించావో వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఇంటి బయట వాళ్ళు పగలగొట్టిన పూలకుండిలే దానికి సాక్ష్యం. చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఒకటి తర్వాత ఒకటి. మొత్తానికి ఇంట్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అన్నీ అనుకోకుండానే జరుగుతున్నాయా, లేక కావాలని చేస్తున్నావా? ఈరోజు ఈ క్షణమే నాకు అన్నీ తెలియాలి. అత్తయ్య, ఏం లేదత్తయ్య, ఇప్పుడంతా బానే ఉంది. లేదు ధరణి, ఇంట్లో ఏది బాగోలేదు. ఎవరితో ఎవరు బాగోలేదు. బాగున్నట్టు నటిస్తున్నారంతే. ఇన్నాళ్ళలా ఏదో కప్పిపుచ్చినట్టు ఇప్పుడు కూడా చేస్తారంటే కుదరదు. ఇక ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. నాకు నిజం తెలియాలి. అడిగేది మిమ్మల్ని, చెప్తారా లేదా? మీరిలా చెప్పరు. అయ్యో ఆంటీ, ఆంటీ, అమ్మా. అత్తయ్య. నిజమేంటో చెప్పకుండా ఎవ్వరూ నా దగ్గర రావడానికి కూడా ప్రయత్నించొద్దు. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, వదిలేయండి అత్తయ్య, చేయి కాలిపోతుంది. చెయ్యే కాలుతుందో నన్నే కాల్చేస్తుందో మీరు నిజం చెప్పేంత వరకు ఇది కాలుతూనే ఉంటుంది. తోడబుట్టిన వాళ్ళు తోటి కోడళ్ళు అయినందుకు ఎంతో సరదాగా ఉండాల్సింది పోయి బద్ద శత్రువులా మారిపోతారా? ఈ కోర్టులేంటి, పోలీసులేంటి, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీకు పుణ్యం ఉంటుంది. ధరణి, వద్దని చెప్తున్నాను కదా. నా కుటుంబం ఏమైపోతుందన్న బాధ కన్నా ఈ బాధ నాకు పెద్దదేం కాదు. నిజంగా నా బాధను పట్టించుకునేదానివైతే నిజం చెప్పు. అత్తయ్య,
ధరణి ముందు చెప్పి దగ్గరికి రా. చెప్తానత్తయ్య. అక్క ద్వేషం నాకేం కొత్త కాదత్తయ్య. చిన్నప్పటి నుంచి భరిస్తున్నదే. కానీ కానీ మిమ్మల్ని ఇలా చూస్తూ భరించడం నా వల్ల కాదత్తయ్య. చెప్పేస్తాను.